అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడే 1000 స్తంభాల ఆలయంలో స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తున్నటువంటి శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ గారు మనతో ఉన్నారు. స్వామివారి దర్శనం కానివ్వండి, ఇక్కడ జరిగే ఏర్పాట్లు, ప్రత్యేక పూజల గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్, స్వామివారిని దర్శించుకున్నారు, ఇక్కడ జరిగే పూజల గురించి కానివ్వండి, ఇక్కడ జరిగే ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? వాస్తవంగా ప్రభుత్వాలు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత ప్రజల్లో ఉండే ఆధ్యాత్మిక భావనకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి అన్ని దేవాలయాలు అని ఒక నిర్ణయం తీసుకొని కంటిన్యూగా మనం దేవాలయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం కూడా అటువంటి నిర్ణయమే తీసుకొని అన్ని దేవాలయాలకు కూడా ఆదేశాలు జారీ చేయడం, వారికి కావాల్సిన నిధులు కానీ అవి కానీ ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని ఇలా పత్రికల ద్వారా కూడా చూస్తున్నాం. అంతేకాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు జారీ చేసినారు. మొన్ననే రాజేంద్ర రెడ్డి గారు కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించి తాగునీటి సౌకర్యం కానీ, ఇక్కడ టాయిలెట్ సిబ్బంది కానీ, ఇక్కడ ఎండ కొట్టకుండా వారికి పందిర్లు వేసి పందిర్ల కింద నుంచి వచ్చే విధంగా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈసారి జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలకు ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. ఎన్నో ఏళ్ళుగా మనం కలలు కంటున్న కళ్యాణ మంటపం మనం ఇలా నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఆ నిర్మాణం కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న కాలంలో కావడం చాలా హర్షణీయమైన అంశం. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో చాలా రకాలుగా దానికోసం ఇబ్బందులు పడి డబ్బులు మంజూరు చేసినా కూడా ఎక్కడో చోట పనులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉండే. వారు మంత్రిగా ఉండడం వల్ల దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని రేపు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నోచుకోవడం కూడా ఈ మహాశివరాత్రికి ఒక అదనపు ప్రత్యేక విశిష్టత అని చెప్పుకోవాలి. ఎంతో కాలంగా వరంగల్ ప్రజలకి ఒక కళగా మిగిలిపోయింది చేసినారు. ఒక నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా చేయాల్సి ఉంది. దీంట్లో ఇప్పుడే ఎండ్ కాదు. ఒకనాడు అసలు 1000 స్తంభాల దేవాలయం ఎవరు పట్టించుకోకపోయేది. ఎవరైనా ర్యాలీలు చేయాలన్నా ఏదైనా చేయాలంటే 1000 స్తంభాల గుడి అనేది ఒక అడ్డగా ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆధ్యాత్మికమైన ఒక కేంద్రంగా విరాజిల్లుతున్నది. సోదరుడు గంగు ఉపేంద్ర శర్మ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత, అట్లాగే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తున్నది కూడా తక్కువే. తెలంగాణ విశిష్టత, తెలంగాణలో ఉన్న అద్భుతమైన కళా దేవాలయాలను చూసుకుంటే, వీటికి ఉండే కళారూపాలను కూడా చూసుకుంటే వీటిని చాలా అద్భుతంగా కాపాడి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం మీద. ఫస్ట్ మనకి వరంగల్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది 1000 స్తంభాల గుడి. అలాంటి 1000 స్తంభాల గుడికి ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉంది, చాలా నిధులు రావాల్సి ఉంది. కానీ ఎందుకు చిన్న చూపు జరుగుతుంది? కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ డైనాసిటీ కింద ఉన్న అనేక దేవాలయాలు ఇప్పటికీ పట్టించుకోలేనితనంతో పడవబడ్డ విషయాలు ఉంటాయి. ఈ 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, ఇలా పాండవుల గుట్ట కావచ్చు, ములుగులో ఉన్న దేవుని గుట్ట కావచ్చు, అనేక ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురై ఉన్న ప్రాంతాలు ఉన్నది. అట్లాగే గణపతి గుళ్ళు, అసలు వాటన్నిటికీ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి మనం వాటిని కాపాడగలిగితే అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా కూడా వాటిని తీర్చిదిద్దొచ్చు. మేము గౌరవ కిషన్ రెడ్డి గారితో గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఒక కాకతీయుల విశిష్టతకు సంబంధించిన ఆల్బమ్ ప్రజెంట్ చేసేవాడిని. వారికి కానీ డీజీ గారికి కానీ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రోజులు ఆ పని చేసిన, రిప్రజెంట్ చేసిన, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని రిక్వెస్ట్ చేసిన. సరే, ఇప్పుడు వారు కొంత దృష్టి కూడా సారించి కొంత చేస్తున్నారు. ఎప్పుడో మంజూరైన ప్రసాద్ లైటింగ్ అనేది ఇవాళ సాయంత్రం ఫోర్ట్ వరంగల్లో ఓపెన్ చేసుకుంటున్నాం. అది కూడా చాలా కాలం ఇబ్బందులలో ఉండే, దానికి డిజైన్స్ సెట్ కాక ఉండే. మేము చాలా చివరికి చెప్పినాం, మీరు ఎవరైతే వేరే దేవాలయాలకు, వేరే ప్రాంతాలకు, వేరే పర్యాటక ప్రాంతాలకు చేసినారో వాళ్ళతో చేయించండి అని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. చివరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో ఇవాళ దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. ఇవాళ సాయంత్రం, రేపు ఉదయం ఇక్కడ కూడా మంటపాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. ఎందుకంటే ఇది ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కింద గుర్తింపబడ్డ దేవాలయం కాబట్టి దీని సంపూర్ణమైన అభివృద్ధి బాధ్యత కేంద్ర ప్రభుత్వం భుజాల మీదనే ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహించి ఈ దేవాలయం కాదు, దేవాలయ పరిసరాలు మొత్తం కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. అభివృద్ధిలో భాగంగా ఎవరైనా నష్టపోతే వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వారికి ప్రత్యామ్నాయాలు చూపెట్టాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దీన్ని కూడా మళ్ళీ యునెస్కో గుర్తింపు వచ్చే విధంగా ఒక హెరిటేజ్ సైట్గా మనం వరంగల్లో చేయొచ్చు.
అసలు నేను పార్లమెంట్ సభ్యుడిగా జపాన్ వెళ్ళినాను. కెంట్ అనే ఒక ప్రాంతంలో ఒకే పట్టణంలో 7 యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు ఉన్నాయి. మన వరంగల్ కూడా అటువంటి నేపథ్యం ఉంది. ఒక్క వరంగల్లోనే అనేక, ఇప్పుడు ఇలా కిలా వరంగల్ ప్రాంతాన్ని కూడా యునెస్కో గుర్తింపు తేవచ్చు. అట్లాగే 1000 స్తంభాల దేవాలయానికి కూడా మనం యునెస్కో గుర్తింపు తేవచ్చు. పాండవుల గుట్టకు యునెస్కో గుర్తింపు తేవచ్చు. అట్లా మన ప్రాంతాల్లోనే అద్భుతంగా చేయడం వల్ల మరి ప్రపంచానికి మన చరిత్ర తెలిసే అవకాశం, మన దగ్గర పర్యాటక రంగం అద్భుతంగా అభివృద్ధి అయ్యే అవకాశం, అనేక మందికి ఉపాధి లభించే అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి దీన్ని తప్పనిసరిగా చేయాలని చెప్పి కూడా నేను వారిని కోరుతున్నా. అంతేకాకుండా వారిని నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన, ఇక్కడ సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రాం ప్రతిరోజు సాయంత్రం ఈ 1000 స్తంభాల దేవాలయం, దీని చారిత్రాత్మకమైన ప్రాధాన్యత, కాకతీయుల శిల్పకళా వైభవాలు అన్నిటినీ వివరించే ఒక సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రామ్ని 1000 స్తంభాల దేవాలయానికి మంజూరు చేయమని కూడా నేను అడిగినాను. మరి వారిని మళ్ళొక్కసారి కూడా రిక్వెస్ట్ చేస్తా, రేపు అనౌన్స్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తాను. అది చేయడం ద్వారా ఇంకా చాలామందిని ఆకర్షితం చేయొచ్చు. ప్రతిరోజు సాయంత్రం ఆ కార్యక్రమం నడుస్తుంది. ఇంకా సందర్శకులు పెరిగే అవకాశం ఉంటుంది. మన విశిష్టత ఇంకా చాలామందికి తెలిసే అవకాశాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ జరిగేటువంటి కళ్యాణ మండపం ఏదైతే రేపు ఉదయం 6 గంటలకి ప్రారంభోత్సవం, ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిపోయినటువంటి కళ్యాణ మండపం రేపు ప్రారంభం కానుంది. అలానే ఆలయానికి సంబంధించి ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. నిధులు మంజూరు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటూ ఆయన కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.